వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీతో కార్మిక సంఘాల నేతలు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్కు 2,500 కోట్లు విడుదల చేశారన్నది అవాస్తవమని కార్మికుల దగ్గర తేల్చి చెప్పేసినట్టు సమాచారం. ఉక్కు శాఖతో జరిగిన చర్చల సారాంశాన్ని చెప్పలేమని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని కార్మికులతో చెప్పినట్టు తెలుస్తోంది. ఇక కార్మిక సంఘాల భేటీ గురించి విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, కొద్దిసేపటి క్రితం స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ సీఎండీ అరుణ్కాంత్ బాగ్జీతో కార్మిక సంఘాల నేతలంతా కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించినటువంటి కీలక విషయాలు కార్మిక సంఘాల నేతలు సాక్షి టీవీతో చెప్పారు. అయితే ప్రధానంగా అక్కడ జరిగినటువంటి భేటీకి సంబంధించినటువంటి సారాంశం ఏంటంటే, స్టీల్ ప్లాంట్కు ఇప్పటి వరకు ఎంత నిధులు కేంద్రం నుంచి వచ్చాయి అంటే, మొన్న 500 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అందులో 233 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపేణా మళ్ళీ తిరిగి కేంద్రం కట్టించుకుంది. ఇంకా మిగిలిన డబ్బులతో కోల్ని బుక్ చేసామని కూడా సీఎండీ వారితో చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తున్నారా లేదా, ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎలాంటి చర్యలు జరిపారో, ఆ చర్చలు జరిపారో ఆ అంశాలన్నీ కూడా కార్మిక సంఘాల నేతలకు చెప్పాలని చెప్పి వీరంతా డిమాండ్ చేశారు. అయితే సీఎండీ దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా వెల్లడించడం లేదు. నిన్నటి నుంచి కూడా పూర్తిగా 2,500 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పి జోరుగా ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలోనే కార్మిక సంఘాల నేతలు కొంతమంది సీఎండీని ప్రశ్నించారు. 2,500 కోట్లు విడుదలైనట్టుగా సమాచారం అందుతోంది, అసలు దానికి సంబంధించినటువంటి సమాచారం ఉందా లేదని ప్రశ్నించగా సీఎండీ స్పందిస్తూ అలాంటి సమాచారం తనకేమీ లేదండి, ఎటువంటి నిధులు ఇంకా రాలేదని, వస్తే కనుక ఖచ్చితంగా కార్మిక సంఘాలకు ఇన్ఫామ్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు ప్లాంట్లో ఇప్పటి వరకు కూడా ప్లాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు అలాగే ఇతరత్ర అంశాలన్నింటిపై కూడా చర్చించారు. కానీ గడిచిన 10 రోజులుగా ఢిల్లీలో అనేక చర్చలు జరిగాయి. ఆ చర్చలకు సీఎండీగా అరుణ్కాంత్ బాగ్జీ అటెండ్ అయ్యారు కనుక మీరు ఆ చర్చల సారాంశాన్ని వెల్లడించాలని చెప్పి కార్మిక సంఘాల నేతలు అడిగినప్పటికీ కూడా ఏం జరిగిందనేది ఆయన స్పష్టం చేయలేదు. ఎందుకు ఇక్కడి నుంచి కొంతమందిని డిప్యుటేషన్పై నగర్నగర్ స్టీల్ ప్లాంట్కు పంపించేందుకు ఇంటర్వ్యూలు కూడా నిర్వహించేందుకు సర్క్యులర్ కూడా ఇచ్చారు, ఎందుకు డిప్యుటేషన్పై పంపిస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నించగా ప్రభుత్వం కొన్ని ఆదేశాలు ఇచ్చింది, ఆ ఆదేశాలను నేను పాటిస్తున్నానని మాత్రమే సీఎండీ చెప్పినట్టుగా కూడా కార్మిక సంఘాల నేతలు సాక్షి టీవీతో మాట్లాడారు. ఓవరాల్గా చూస్తే కనుక ప్రభుత్వం చెప్పిన పని నేను చేస్తున్నాను తప్ప ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిధులు రాలేదని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం 500 కోట్ల నిధులు వస్తే ఆ నిధులు కూడా పూర్తిగా అయిపోయినట్టుగా, దాన్ని 233 కోట్ల రూపాయలు జీఎస్టీకి కడితే మిగతా డబ్బులన్నీ కూడా కోల్ని బుక్ చేసామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా నిధులు రాలేదు, వస్తే కనుక సమాచారం ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే అక్టోబర్లో మరో బ్లాస్ట్ ఫర్నేస్ను ఓపెన్ చేసి ఉత్పత్తి తీసేందుకు అంతా కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏ మేరకు అంటే ఉత్పత్తి తీయాలంటే ఖచ్చితంగా ముడి సరుకు అవసరం అవుతుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ దగ్గర ముడి సరుకు లేక అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. అలాగే ఆ డబ్బులు కూడా లేనటువంటి నేపథ్యంలోనే బ్లాస్ట్ ఫర్నేస్ను ఏ విధంగా తెరుస్తారు, ఏ విధంగా ఉత్పత్తి తీస్తారనే సందేహాలు కూడా కార్మిక సంఘాలు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి పూర్తి స్థాయిలో సీఎండీ నుంచి ఎటువంటి సమాచారము లేకపోవడంతోనే అర్ధాంతరంగానే చర్చలు ముగిసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పైకి మాటలు ఒక విధంగా చెప్తూ మాత్రం క్షేత్రస్థాయిలో మరో విధంగా ఇక్కడ తీరు కనపడతా ఉంది. ఎందుకంటే కార్మిక సంఘాల నేతలు కూడా నేరుగా సీఎండీని ప్రశ్నించారు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్ను కొనసాగిస్తామని చెప్తున్నారు కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా కొనసాగిస్తారు, ఎందుకంటే ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యం అనేది 25% పడిపోయినటువంటి నేపథ్యంలోనే, బ్లాస్ట్ ఫర్నేస్లు మూసిపోయినటువంటి నేపథ్యంలోనే ఏ విధంగా ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తారు, ఏ విధంగా కార్మికులకు జీతాలు ఇస్తారనే అంశాలు పూర్తి స్థాయిలో వెల్లడించాలని ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా స్పష్టత లేకుండానే భేటీ ముగిసినట్టుగా మనకు సమాచారం. థ్యాంక్ యూ అనిల్. హర్షిత.